1924 సంవత్సరంలో అప్పటి ప్రముఖ సాహితీ మాసపత్రిక భారతి ఆగస్టు నెల సంచికలో ప్రచురితమైన శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ఈ చిన్న కథను శబ్దచిత్రంగా మీ ముందుకు తెస్తున్నది పత్రి అశ్వనీ కుమార్. కథ పేరు కరుణకము. కృష్ణా జిల్లాలో మొవ్వ అని ఒక గ్రామం ఉన్నది. ఆంధ్రదేశమందు వేణుగోపాల పదాలు విని ఆనందించని రసికులు అరుదుగా ఉంటారు. సంగీత సాహిత్యములు ఆ ఊరి నీరు తాగితే పట్టుపడునని పూర్వము పెద్దలు చెప్పుకునేవారు. ఇప్పుడట్టిదేమీ తెలియరాదు. కృష్ణకాలువ వచ్చి ఆ భూమి మాగాణి కావడము చేత నీటి గుణము మారినదని అక్కడి వారంటారు. కాబోలును పూర్వకాలమక్కడ సంగీత విద్వాంసులు అనేకులు ఉండేవారట. ఆ ఊరికి చేరుకునే కూచిపూడి అని ఒక గ్రామమున్నది. ఆ ఊరి వారందరూ భాగవతములాడుదురు. వీధి నాటకాలలో వారిది పెట్టిన పేరు. సిద్ధేంద్రులని యోగీంద్రులొకరు ఆ ఊరి వారికి ఆ విద్య నేర్పినారట. పారంపర్యముగా ఆ విద్యనే వారు అభ్యసించవలసినట్లు కూడా విధించినారట. ఇప్పటికీ అక్కడ అట్లే జరుగుచున్నది. పై రెండు గ్రామములు చేరువుగా ఉండడము చేత ఆ ఊరి వారి విద్య ఈ ఊరి వారికి, ఈ ఊరి వారి విద్య ఆ ఊరి వారికి అంటుతూ కూడా ఉండేదట పూర్వకాలమున. నేనిప్పుడు చెప్పబోయే కథలోని వారు హరిరామయ్య గారొక్కరు తప్ప ఈ మధ్యకాలములో మొవ్వలో సంగీత విద్వాంసులు మరెవ్వరూ లేరు. హరిరామయ్య గారని అక్కడ ఒకరున్నారన్న సంగతి, ఆయన గొప్ప సంగీత విద్వాంసుడన్న సంగతి ఈ కథ ముగిసిన తర్వాతనే ఇప్పటి వారికైనా తెలుస్తుంది. రామయ్య గారు 1860 ఆ ప్రాంతముల జన్మించి ఉందురు. ఆయన పసితనము నాటికి తెలుగుదేశమున త్యాగరాజ కృతులంతగా వ్యాపించలేదట. అప్పుడు అష్టపదులు, తరంగాలు, తాళపాకవారి పదాలు, తంజావూరి పదాలు మొదలైనవి హెచ్చుగా పాడేవారట. మనము విని ఎరుగముగాని హరిరామయ్య గారు బాల్యములో బహుప్రఖ్యాతిగా వీణ వాయించేవారని, పాడేవారని ఎరిగిన వారి వల్ల విన్నాను. దీనికి నమ్మకముగా ఈ క్రింది కథ కూడా విన్నాను. మైసూరు నుంచి వీణ సాంబయ్య గారని ఆ కాలములో ఒక మహా విద్వాంసుడు ఆంధ్రదేశమునకు వచ్చి బందరు మొదలైన చోట్ల శిష్య బృందముతో కొన్ని మాసములుండి అనేక గానసభలు జరిపి బహుకీర్తిని బహుధనమును సంపాదించుకుని వెళ్ళినాడట. ఆయనను గూర్చి అద్భుతముగా చెప్పుకొంటారిప్పటికీ కొందరు. బందరులో ఒకసారి ఆయన గానసభ జరుగుతూ ఉండగా ఒక డిప్టీ కలెక్టరు మీసములు మెలుపుతూ నడుమ అందుకుని, అయ్యా ఫలాని రాగము వాయించండి అని అడిగినాడట. అమృతవర్షమన్నట్లు నేనీ రాగము హాయిగా వాయిస్తూ ఉంటే అనుభవించి ఆనందించలేక ఇంకేదో రాగము వాయించమంటాడేమిటి అజ్ఞుడు అని కోపించుకుని వీణ శృతి తప్పించి క్రింద పెట్టి, ఈ సాంబడి పాట ఆ సాంబడి వినవలెగాని నీవు వినేదేమిటి పో పొమ్మన్నాడట ఆ సాంబన్నగారు. అటువంటి సాంబన్నగారు మన హరిరామయ్య గారి వీణాగానము విని ఆనందపరవశులై కౌగిలించుకుని, అసాధారణమైనది నాయనా నీ పాండిత్యము అని అభినుతించాడట. ఆ సాంబన్నగారిప్పుడు రామయ్య గారిని మైసూరుకి పిలుచుకుని పోయి మహారాజుగారి దర్బారులో పాట కచేరీ పెట్టించి గొప్ప సత్కారము జరిపించినాడట. మహారాజుగారప్పుడు మహానందము చెంది రామయ్య గారికి 2 116లు, 2 చేతులకు రత్నాంకితములైన కడియములు, దుశ్శాలువలు, జిలుగు బంగారు సరిగ పనిగల తలగుడ్డ, అంగీ వగేరాలు ఇచ్చి సన్మానించారట. ఇది మన పుట్టుకకు పూర్వపు ముచ్చట. ఇటీవల దారిద్ర్యము చేత మురుగుల జత కరగించుకొన్నారట. కాని పెట్టె చీకుళ్ళయి చెమటపోట్ల తూట్లతో ఉన్న శాలువలను, అంగీ తలగుడ్డలను అప్పుడప్పుడు రామయ్య గారు ఎండలో ఆరబెడుతూ చక్కపరుస్తూ ఉండటం అనేకులు ఎరుగుదురు. ఇంత ప్రఖ్యాత విద్వాంసుడైన రామయ్య గారి కథ 25 ఏళ్ల నుండి తారుమారు కాజొచ్చింది. ఆయనకొక్కర్తే కుమార్తె. మంచి గారాబముతో కూతుర్ని పెంచినాడు. తన పాండిత్య గౌరవమునకు తగ్గినట్లు ఉండవలెనని తాహతుకు మించి మంచి కట్టమిచ్చి గొప్ప సంబంధము కుదిర్చినాడు. పెద్ద వైభవముతో పెండ్లి చేసినాడు. ఆ పెండ్లికి చెన్నపట్నము నుండి గొప్ప సన్నాయి పాటగాళ్లు వచ్చినారు. ఇంకా సంగీత విద్వాంసులు అనేకులు వచ్చినారు. వారికి ఆయన గొప్ప సన్మానములు జరిపినాడు. ఇంత ఎత్తుతో వివాహము జరుపుటకు తగినంత ద్రవ్యము ఆయన చేతిలో లేదు. 3 ఎకరాల మాగానే ఆయనకున్న భూవసతి. తన పాండిత్య ప్రాభవమును విశ్వసించి అప్పు చేసి ఆయన అంత గొప్పగా పెండ్లి చేసెను. పెద్ద పెద్ద చోట్ల 4 కచేరీలు జరిపి అవలీలగా అప్పు తీర్చగలుగుతానని అనుకున్నాడు. ఆయన తలపు అట్లా ఉంటే దైవము తలపు అన్యథాగా ఉండెను. పెళ్లి అయి నెల తిరగకముందే ఆ అల్లుడు అంతరించినాడు. అయ్యో, ఆయన కథ అడ్డము తిరగడానికిదే ఆరంభము. కూతురి దుఃఖము పెద్ద కడుపుకోతగా ఆయనకేర్పడ్డది. ఆ కష్టముతో మనసు చీకాకై చెడగా ఆయన 2-3 ఏళ్లు ఇల్లు విడిచి పదచలనము చేయలేదు. చింతతో చివికిపోయాడు. అప్పు పెరిగినది. పొలము మీది రాబడి బువ్వకు అంటకుండా ఉన్నది.
చిక్కులలో చిక్కుకున్నాడు. ఆ కాలమున ఆయన ఘనత ఎరిగినవారు, సంగీత స్వారస్యము బాగా తెలిసినవారు పలువురు ఉండేవారు. ఆయనకు కలిగిన ఆపదను గూర్చి చింతిస్తూ తగిన తోడ్పాటు జరుపుటకు యత్నిస్తూ ఉండేవారు. ఇట్లా ఉండగా ఆ కాలమున బందరులో ఒక గొప్ప షాహుకారింట్లో వివాహము వచ్చినది. జమీందారీ ఎత్తున ఆ వివాహపు ఏర్పాట్లు జరిగినవి. ప్రాజ్ఞులందరూ ఆలోచించి ఆ పెండ్లికి హరిరామయ్య గారి పాట కచేరీ నిర్ణయించినారు. అప్పుల వాళ్ల తళ్ళుచేత రామయ్య గారందుకు ఒప్పుకున్నారు. 3 116లు ఇచ్చేటట్లు ఏర్పాటు జరిగినది. అప్పటికింకా గ్యాసులైట్లు ఆ ప్రాంతమున వ్యాపించలేదు. మదరాసు నుండి అప్పుడే ఆ పెండ్లికి తొలిసారి వాటిని తెప్పించారు. ఆ పెండ్లి నాటి సాయంకాలము హరిరామయ్య గారి పాట కచేరీకి అనేకులు వచ్చిరి. గ్యాసులైట్లను వెలిగించిరి. రామయ్య గారు వీణ శృతిదిద్ది వాయింపనారంభించినారో లేదో వెలిగించడములో ఏదో అసందర్భము జరిగి అంతలో గ్యాసులైటు ఒకటి పగిలినది. పందిరికి మంటలు అంటుకున్నవి. పెండ్లి కుమార్తెకు మరికొందరికి ఒళ్ళు కాలి అమంగళము జరిగినది. దానితో రామయ్య గారి పాట అమంగళపు పాట అని దుష్ప్రతీతి పుట్టినది. రామయ్య గారి ప్రఖ్యాతి ముందర పేరెత్తజాలని వారెవరో సంగీత విద్వాంసులు ఈ దుష్ప్రతీతిని చాటించినారని కొందరంటారు. ఎవరు చాటించినా ఆ ప్రతీతి మాత్రము ఆ వైపుల బాగా అల్లుకొన్నది. నాటి నుండి సంగీత కచేరీలకు ఆయన మాట తలపెట్టేవారు తక్కువైనారు. ఈ దుష్ప్రతీతి చేతనేగాక కాలపు మారుపాటు చేత కూడా ఆయనకు సమ్మానము సన్నగిలినది. ఇప్పుడు నేను చెప్పేది 15 ఏండ్ల కిందటి మాట. పారసీ ఖత్తు పాటలు గల నాటకరంగాలు, జావళీలు, టప్పాలు మొదలైన క్రొత్తరకపు సంగీతము, ఫిడేలు, హార్మోనియము మొదలైన క్రొత్తరకపు జంత్రములు వెలిసినవి. వాటిమీద మోజు ఎక్కువయి ప్రాచీన జంత్రముల మీద, ప్రాచీన గాన పణుతుల మీద ఆదరము బీదపడినది. క్రొత్త వింత పాతరోత అన్న మాట ఉన్నది గదా. రామయ్య గారు అది పిదపకాలపు సంగీతమని చాటు చేయక చాటి చెప్పుతూ ఉండేవారు. సంగీత స్వారస్యం ఎరిగినవారు ఆయన మిత్రులు ప్రాచీనులు పలువురు అంతరించిరి. క్రొత్తకారు కుర్ర రకమునకు ఈయన మాటలు హేయములుగా తోచుచుండెను. అందుచేత కూడా ఈయన గౌరవము కొంత అంతరించినదని చెప్పవచ్చును. ఏది ఎట్లున్నా ఆయన తన పాండిత్య విశ్వాసమును కోల్పోలేదు. వయసు మీరినవాడైనా తాను ప్రతిదినము సాయం ప్రాత్ సమయములందు సంగీత సాధన మానేవాడు కాడు. ఊరి బయటకు పోయి వృక్షాలకు, పక్షులకు, పుట్టలకు, గట్టులకు, శిశువులకు, పశువులకు దినదినము తన పాట వినిపిస్తూ ఉండేవాడు. అప్పటికి 50-55 ఏండ్ల వాడైనా ఆయన పలువరస వేరువాయక, గొగ్గిలేక తీరుగా ఉండేది. దైవము ప్రతికూలముగా ఉంటే బంగారము కూడా పదడవుతుందంటారు. ఒకనాటి తెల్లవారుజామున వీణ సాధనకు గౌసెన ఊడదీస్తుండగా ఆయన కుడిచేతి చూపుడు వ్రేలికి, నడిమి వ్రేలికి మండ్రగబ్బ కుట్టెను. ఆయన వారము రోజులు దానితో అవస్థపడ్డాడు. ఆ 2 వ్రేళ్లు చివరకు బండబారి వంకరపోయినవి. ఆయన వీణావాదన శక్తి అంతటితో అంతరించినది. ఆయనకు దురదృష్ట పరంపర మిక్కిలి దుర్భరముగా సాగుచున్నది గదా. అప్పుల క్రింద ఇల్లు, వాకిలి, భూమి, పుట్ర చెల్లిపోయినవి. ఆలు, మగడు, కూతురు ఈ మువ్వురికి మొవ్వలో బువ్వకు గడవటమే కష్టసాధ్యమైనది. దారిద్ర్యదేవత పూనినదంటే అన్ని యోగ్యతలునూ మన్నయిపోతవి కదా. ఆయన సంగీతమన్నా, ఆయన మాటలన్నా ఆ చుట్టుపట్టుల వారందరికీ వేళాకోళము క్రిందికి వచ్చినది. ఆయన చేత మైసూరు ప్రయాణపు కథలు, అప్పటి పాట కచేరీ కథలు, పనిపాటలు లేని సమయములందు ఎప్పుడైనా చేస్తూ ఉండేవారు. వారు వేళాకోళపు పొగడ్తలు పొగుడుతూ ఉండేవారు. ఆత్మవైదుష్యమందు అతి విశ్వాసము గల ఆ అమాయకుడు నిజముగానే తనను సంభావిస్తున్నారని సంతోషిస్తూ ఉండేవాడు. 10-12 ఏళ్ల క్రిందటి మాట చెప్పుతున్నాను. ఆంధ్రదేశమందు నాటక సమాజములు పేట్రేగినవి. నాటకులలో అభినయమును గురించి, గానమును గురించి స్పర్ధలు, పోటీ పరీక్షలు జరుగుతున్నవి. టాలాటోలీ అభినయములు, టప్పా పాటలు, సంకర సంగీతములు రూపుమాపి శాస్త్రీయ పద్ధతుల మీద సంగీత కళను, నాటక కళను సాగించవలెనని కొందరు గందరగోళము చేయుచున్నారు. పత్రికలలో వారు వీరు ఈ విషయముల మీద వ్యాసములు వ్రాయనారంభించినారు. ఈ వార్తలు మొవ్వ రీడింగ్ రూములో కుర్రవాళ్లు చదువుతూ ఉండగా రామయ్య గారు వింటూ ఉండేవారు. నిజముగా అటువంటి విమర్శనము పుట్టితే తన పాండిత్యము ప్రఖ్యాతికి రాగలదని ఆయన బులపాట పడుతూ ఉండేవారు. బెజవాడలో నూజివీటి రామారాయణం గారు క్రొత్తగా ఒక సంగీత సభ నెలకొల్పినారని, అందులో శాస్త్రీయమైన కర్ణాటగానమే గాని
పార్సీ పాటలో మొదలైన సంకర సంగీతములు ఉండవనిన్ని, అట్టిది నేర్పించుటకు తగిన సంగీత విద్వాంసులు కావలసి ఉన్నారనిన్ని, వారు నాటక కళ కూడా పెంపొందించేటందుకు యత్నిస్తున్నారని, ఆ సంగీత విద్వాంసులు అభినయ విద్య కూడా ఎరిగినవారై ఉంటే మరీ మంచిదనిన్ని, అట్టివారు బెజవాడలో శ్రీ రాజాగారిని దర్శింపదగుననిన్ని ఒకనాడు పత్రికలో ప్రకటన ఉండగా రీడింగు రూములోని కుర్రలు రామయ్య గారికి తెలిపిరి. సంగీతమందు అభినయమందు తనకంటే సమర్థుడు వేరొకడు లేడనిన్ని, తాను వెళితే తప్పక గౌరవిస్తారనిన్ని ఆయన తలచెను. మర్నాడే సకుటుంబముగా బెజవాడకు ప్రయాణమై వెళ్ళెను. సంసార సామాగ్రి వారికి అట్టే లేదు. వండుకొనే గిన్నె, త్రాగే చెంబు మొదలైనవి 4-5 పాత్రలు, మైసూరులో ఇచ్చిన తలగుడ్డ, అంగీశాలువులు ఇదే సామాను. ముఖమెరుక గల ఒక పేదరాలు పెద్దమ్మ ఇంట్లో వారు బస చేసిరి. మంచి రోజు చూసుకునే వచ్చినారు గనక రామయ్య గారు బెజవాడ చేరిన మర్నాడే ప్రొద్దుటిపూట శ్రీ రాజాగారి దర్శనము చేయబోవడముకు ముస్తాబయినారు. ఆయనకెప్పుడో 20 ఏళ్ల ప్రాయమప్పుడు మైసూరు సంస్థానమున ఇచ్చిన దుస్తులు అప్పటి ఆయన ఆకార పుష్టికి సరిపడే ఉండునుగాని 60 ఏళ్ల ప్రాయమప్పుడు ధరించబోతే ఎవరివో పాతవి ఎరువు తెచ్చుకున్నాడు కాబోలును అనిపించేటట్లున్నవి. వదుళ్లై వెరేలాడుతున్న ఆ దుస్తులలో ఆయన మునిగిపోయారు. అందులో బహువత్సరముల నుండి పెట్టె చీకుళ్లయి చెమట పోట్లుబడి రంగు వెలిసి ఉండడం చేత మరీ వికారముగా ఉండెను. ఈ సంగతి ఆయనకు తోసలేదు. ఆయన దృష్టికి అవి ఆనాటి మైసూరి సమ్మానమును స్మరింపజేస్తూ ఉత్సాహజనకముగానే ఉండెను. మైసూరికి వెళ్లినప్పటి తీరుగా ఒక నిమ్మపండు కుంకుమాక్షతలు పుచ్చుకుని శకున పరీక్ష చేసి ఎంతసేపటికి మంచి శకునము కుదరకపోగా పట్నవాసాలలో శకునపు పాటింపు పని లేదనుకుని ఆలస్యమైతే వర్జ్యము వస్తుందని తొందరచేత సాహసించి ఆయన బయలుదేరెను. శ్రీ రాజాగారి బంగళా చేరి బంట్రోతులను బతిమాలుకొని లోనికి పోయి రాజాగారిని దర్శించి తన కథ విన్నవించుకొనెను. ఇక్కడితో మొదటి భాగం పూర్తయింది. తరువాతి భాగం మా 2వ వీడియోలో చూడండి.